ఏదో ఒకటి సాయం చేయాలని పవన్ కళ్యాణ్ సార్ కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు తొలి పర్యటనలో భాగంగా నిన్న కొండగట్టుకు రావడం జరిగింది. సో నిన్న కొండగట్టులోని ఆంజనేయ స్వామిని దర్శనార్థం వచ్చిన నేపథ్యంలో చాలా మంది, అంటే కొన్ని లక్షల మంది అక్కడ కొండగట్టు చేరుకున్నారు అభిమానులు. ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చినా కూడా తెలంగాణలో ఆయన ఘనస్వాగతం పలుకుతారు అభిమానులు. అలాగే నిన్న కరీంనగర్కి వచ్చినప్పుడు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అంటే ఆయనకు హీరో కాకుండా ఆయనకు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు కావచ్చు, పార్టీ పరంగా అభిమానించే వాళ్ళు కావచ్చు, చాలా మంది ఉన్నారు. అయితే గతంలో వారాయి పూజ చేసుకున్నారు, జరిగింది, అయిపోయింది. చాలా మంది లక్షల్లో వచ్చారు. నిన్న కూడా ఉప ముఖ్యమంత్రి తర్వాత నిన్న జన తాకి కొంచెం ఎక్కువైంది. అదే ఈ నేపథ్యంలో కరీంనగర్ చిత్తకొండ గ్రామానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ వీర అభిమాని జన సైనికుడు అనిల్ అనే వ్యక్తి బైక్ ర్యాలీ వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఆ ర్యాలీలో పోతున్న సమయంలో ఒక బైక్ వచ్చి ఢీకొట్టడంతో అతను కింద పడిపోయాడు. కాలు నుజ్జు అయిపోయింది. ప్రస్తుతం అతను కరీంనగర్లోని మెడికవర్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వాళ్ళకు జీవనాధారం ఏం లేదు. తను అంటే హాస్పిటల్లో కూడా ఖర్చు భరించలేంత స్థితిలో మాకు లేదంటున్నారు. తన తండ్రి అయితే మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అనిల్ తండ్రి ఉన్నాడు, మాట్లాడి చూద్దాం అసలు ఏం జరిగింది, ఎప్పుడు వెళ్ళాడు, అసలు ఏం జరిగిందని ముచ్చట ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది నిన్న? పవన్ కళ్యాణ్ వస్తుండని నా కొడుకు కొండగట్టుకు వస్తుండని తెలిసి కొండగట్టుకు నా కొడుకు వెళ్ళాడు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తోట కొండగట్టుకు వెళ్ళాడు. తిరిగి రాంగ్ యాక్సిడెంట్ జరిగి కొడుకు మొత్తం కాలు రుజ్జు అయింది సార్. మొత్తం మా దగ్గర ఏం లేకుండా ఉండదు పరిస్థితుల్లో హాస్పిటల్ బిల్లు కట్టడానికి లేదు. మీరు దయచేసి సార్ కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. సార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నా కొడుకు. నేను ఎంత చెప్పినా ఏం లేడు. ట్రాఫిక్ బాగుంటుంది అన్నా కూడా పవన్ సార్ వస్తుండని వచ్చిండు సార్. ఏం పైసలు లేకుండా హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా లేవు. తప్పకుండా కొంచెం హెల్ప్ చేయండి సార్ అని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అంటే చాలా మందికి హెల్ప్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది ఇంటికి వేయండు, కుటుంబాలను పలకరించిండు సార్. అదే విధంగా మమ్మల్ని కూడా జర గుర్తు చేసుకోరు సార్. మాకు కొంచెం ఏదో కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ తప్పులేదు సార్. ఆయన దేవుని దగ్గరికి వచ్చిండు. నా కొడుకు మాత్రం పవన్ కళ్యాణ్ ఇష్టంతో పోయిండు, కానీ పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి తప్పు లేదు. ఎట్లుంది ఏమంటారు? మొత్తం డాక్టర్ అంటూ సర్జరీ చేయాలి, రాడు వేసేయాలి, పైసలు బాగా నవ్వుతాయని అంటాడు సార్. దయచేసి మా దగ్గర పైసలు లేవు, మేము కష్టం చేసుకుని బతికేటోళ్ళం, జర ఏదో ఒకటి సాయం చేయాలని పవన్ కళ్యాణ్ సార్ కోరుకుంటున్నాం. మాట్లాడుతున్నాడా? ఏమంటున్నాడు మీ అనిల్? మాట్లాడతాడు సార్. మాట్లాడి పవన్ కళ్యాణ్ తో పవన్ అంటాడు. ఎట్లానే చేసి సాయం చేయాలని పవన్ కళ్యాణ్ సార్ కోరుకుంటున్నాను సార్. అంటే ఓకే, అంటే కొండగట్టు వెళ్తున్న సమయంలో జరిగింది, లేకపోతే రిటర్న్ కరీంనగర్కి వస్తుంటే? రిటర్న్ తోడు వచ్చి రోటి పోయి కొండగట్టుకు పోయి రాంగ్ రిటర్న్ లో జరిగింది సార్. గంగాధార దగ్గర సార్. మీరు దగ్గరే ఉన్నారట, కాన్వాయ్ పక్క కూడా జరిగిందట సార్. పోలీసు వాళ్ళే అంబులెన్స్ లేచి పంపించారు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాం సార్. రేపు సర్జరీ చేస్తా అంటారు. డబ్బులతో ఇబ్బంది ఉన్నాయి, డాక్టర్లు పైసలు కట్టమంటారు. దయచేసి ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోవాలి సార్. ఈ పవన్ కళ్యాణ్ కు తెలియతట్టు చేయరు సార్ అని కోరుకుంటారు. ఎంత ఖర్చు, ఎంత అవకాశం? 2 లక్షలు అంటారు సార్. 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని అంటారు. మొత్తం కాలు రుజ్జు అయిపోయింది సార్. మీరు ఏం చేస్తారు? మీరు చేపలు పడతా సార్. చేపలు పడతా సార్. ఒక చేపలు తప్ప వేరే ఆధారం లేదు? ఏం ఆధారం లేదు సార్. ఇప్పుడు చేపలు కూడా పడతలేవు. చాలా కష్టాలు ఉన్నాం సార్. ఎట్లానే చేసి పవన్ సార్ నువ్వు ఆదుకోవాలని కోరుకుంటాను. అంటే నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్? నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా నమ్మకం సార్. చాలా మందిని ఆదుకున్నాడు. ఆంధ్రలో కూడా ఇంటికి పోయి పలకరించింది సార్. నేను చూసిన టీవీలో. మాకు కూడా కొంచెం ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇది మొత్తానికి నిన్న జరిగిన పరిణామంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు లేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా గెలిచిన అనంతరం తను పర్యటన కొండగట్టు దర్శనార్థం కోసం వచ్చాడు తప్ప అందులో పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు లేదు. నా కొడుకు అనిల్ అభిమానం కోసం, అభిమాని కాబట్టి తను బైక్ ర్యాలీ వెళ్ళాడు. వెళ్తున్న ప్రమాదంలో గాయం జరిగింది. పవన్ కళ్యాణ్ అంటేనే చాలా గొప్ప మానవతా మూర్తి, ఎంతో మందికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. మన ప్రభుత్వంలో ఎలాంటి అధికారం లేకున్న సమయంలో కూడా ఎన్నో వేల మందికి సహాయం చేశాడు. అలానే నా కొడుకు కూడా జరిగిన ప్రమాదంలో అభిమాని కాబట్టి ఎంతో కొంత సహాయం చేయాలని అన్నట్టుగా వాళ్ళ ఫాదర్ కోరుతున్నాడు. తమకు జీవనాధారం ఒక చేపలు వాడదాం తప్ప మాకు జీవనాధారం ఏం లేదు, లక్షల్లో స్తోమత కట్టలేని పరిస్థితి. దయచేసి ఈ వీడియో పవన్ కళ్యాణ్ వరకు చేరవేయాలన్నట్టుగా వాళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.